నమస్కారం. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు ఆ అనంతమైన నక్షత్రాలను చూస్తుంటే అబ్బా, ఎంత అద్భుతంగా ఉందనిపిస్తుంది కదా. అదే సమయంలో ఈ మహావిశ్వంలో మనం ఎంత చిన్నవాళ్లం, ఒక చిన్న రేణువులాంటి వాళ్లం అని కూడా అనిపిస్తుంది. మనకి ఆ విశ్వానికి మధ్య ఏదో ఒక అడ్డుగోడ ఉన్నట్టు, మనం వేరు అది వేరు అన్నట్టు. సరిగ్గా ఆ వేరు అనే భావన గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దక్షిణామూర్తి స్తోత్రంలోని ఒక అద్భుతమైన, లోతైన ఆలోచనను పట్టుకొని దాన్ని విశ్లేషిద్దాం. అందుకే మన అన్వేషణను ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. నిజంగా మనకి ఈ విశ్వానికి మధ్య అంత వ్యత్యాసముందా? నేను, నా చుట్టూ ఉన్న ప్రపంచం అని మనం గీసుకున్న ఈ గీత నిజంగా ఉందా, లేక మన మనసులో మనం సృష్టించుకున్న ఒక భ్రమ? ఆలోచించి చూడండి. ఈ భావనే కదా మనల్ని చాలాసార్లు ఒంటరిగా, అసంపూర్ణంగా ఫీలయ్యేలా చేసేది. సరే, ఈరోజు మనం ఈ సమస్య యొక్క మూలాల్లోకి వెళ్లబోతున్నాం. మన ఈ ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా మనందర్నీ ఎఫెక్ట్ చేసే ఒక విశ్వవ్యాప్త రుగ్మత ఏంటో చూద్దాం. ఆ తర్వాత తరచుగా తప్పుగా అర్థం చేసుకునే భ్రమ లేదా మిథ్య అంటే అసలు అర్థమేంటో తెలుసుకుందాం. దానికి ఒక దైవికమైన చికిత్స ఏంటో కనుక్కుని అష్టమూర్తి ఉపాసన అంటే ఏంటో చూద్దాం. ఇవన్నీ చేశాక అంతిమంగా నేను ఎవరు అనే ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. మొదటి పాయింట్, ఒక విశ్వవ్యాప్త రుగ్మత అంటే ఏంటి? అంటే మన జీవితంలో మనం ఫేస్ చేసే చాలా సమస్యలు, ఒంటరితనం, ఇన్సెక్యూరిటీ, ఒకరితో ఒకరు పోటీపడటం, వీటన్నింటికీ మూలకారణం ఒకటే అని మన ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. అదేంటంటే మనం ఈ విశ్వం నుండి వేరు అనే భావన. దీన్ని వాళ్ళు ఏదో ఫిలాసఫీలా చూడలేదు. దానికి ట్రీట్మెంట్ అవసరమైన ఒక రకమైన మానసిక వ్యాధిగా నిర్ధారించారు. ఈ డయాగ్నోసిస్ ఎక్కడ్నించొచ్చిందంటే, సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రంలోని 8వ శ్లోకం నుంచి. దక్షిణామూర్తి అంటెవరు? ఆయనే ఆదిగురువు, మౌనంతోనే జ్ఞానాన్ని బోధించే పరమశివుడి స్వరూపం. మరి ఆ స్తోత్రం ఏం చెప్తోంది? మన బాధలన్నిటికీ అసలు కారణం ఒకటే, ఆత్మకి అనాత్మకి మధ్య ఉన్న కన్ఫ్యూజన్. అంటే నిజమైన నేను ఏదో, నిజం కాని నేను అంటే ఈ శరీరం, మనస్సు, అహంకారం ఏదో తెలుసుకోలేకపోవడమే అసలు సమస్య అని చెప్తోంది. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో చాలా కీలకమైన ఒక పాయింట్కొచ్చాం. ఇది చాలామందికి సరిగ్గా అర్థం కాదు. అదేంటంటే భ్రమ లేదా మిథ్యా యొక్క నిజమైన అర్థం. జగన్మిథ్య అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ ప్రపంచమంతా అబద్ధం, ఇది లేదు, ఇది ఉత్తి భ్రమ అనుకుంటారు. కాని అది కరెక్ట్ కాదు. అదొక పెద్ద అపార్థం. అసలు మిథ్య అంటే అబద్ధం లేదా ఉనికిలో లేనిది అని కాదు. మిథ్య అంటే దేనికైతే దానికదే స్వతంత్రంగా ఉనికి లేదో అది. అంటే ఈ ప్రపంచముంది, కాని దాని ఉనికి దానంతట దానికి వచ్చింది కాదు. అది దాని మూలమైన దైవం మీద ఆధారపడి ఉంది. సింపుల్గా చెప్పాలంటే, సముద్రం లేకపోతే అల ఉంటుందా? ఉండదు. అల ఉంది, అది నిజమే, కాని దాని ఉనికి సముద్రం మీద ఆధారపడి ఉంది. అలాగే ఈ ప్రపంచమనే అల పరమాత్మ అనే సముద్రంపై ఆధారపడి ఉంది. అంతే. ఇంకో మంచి ఉదాహరణ చూద్దాం. మన దగ్గర గాజులు, నెక్లెస్, ఉంగరాలు ఇలా చాలా ఆభరణాలుండొచ్చు. చూడ్డానికన్నీ వేరువేరుగా ఉంటాయి. కాని వాటన్నింటిలో ఉన్నదేంటి? ఒకే బంగారం. అలాగే సముద్రంలో ఎన్నో అలలు, చిన్నవి, పెద్దవి. కాని వాటన్నింటికీ మూలమేంటి? ఒకే సముద్రం. చూశారా? రూపాలు ఎన్నైనా ఉండొచ్చు, కాని వాటి వెనుకున్న సత్యం మాత్రం ఒక్కటే. సరే, మనం వేరు అనే వ్యాధి ఏంటో చూశాం కదా. మరి దానికి చికిత్స ఏంటి? దానికోసం కూడా దక్షిణామూర్తి స్తోత్రంలోనే 9వ శ్లోకంలో ఒక అద్భుతమైన చికిత్స అంటే ఒక ప్రాక్టికల్ సాధనను సూచించారు. ఇది మన ఆలోచనా విధానాన్ని, మన పర్సెప్షన్ని కంప్లీట్గా మార్చేయగలదు. ఆ చికిత్స పేరే అష్టమూర్తి ఉపాసన. అష్ట అంటే 8, మూర్తి అంటే రూపం, ఉపాసన అంటే ఆరాధన. అంటే 8 రూపాలను ఆరాధించటం. కాని ఇది కేవలం గుడిలో చేసే పూజ కాదు, ఇదొక దృక్పథం. ఈ మొత్తం విశ్వాన్ని ఆ పరమాత్మ యొక్క 8 ప్రాథమిక రూపాలుగా చూడగలగడం. ఇంతకీ ఆ 8 రూపాలేంటో చూద్దామా? ఓకే, ఇప్పుడు అసలైన ప్రాక్టీస్లోకి వెళ్తున్నాం. ఈ అష్టమూర్తి ఉపాసన అంటే ఏమిటి? ఈ సాధనతో మన రియాలిటీని చూసే పద్ధతిని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఇవిగో, ఇవే ఆ 8 రూపాలు. చూడండి. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలు. తర్వాత సూర్యుడు, చంద్రుడు. చివరిగా జీవుడు అంటే ప్రాణమున్న ప్రతి జీవి. శాస్త్రం ప్రకారం
ఈ 8 రూపాలు ఆ పరమశివుడివే. భూమిగా శర్వుడు, నీరుగా భవుడు, అగ్నిగా రుద్రుడు, గాలిగా ఉగ్రుడు, ఆకాశంగా భీముడు, సూర్యుడుగా ఈశానుడు, చంద్రుడుగా మహాదేవుడు. ఇక మనలో జీవుడుగా ఉన్నది పశుపతి. ఈ మొత్తం సృష్టి ఈ 8 కలయిక తప్ప మరేమీ కాదు. ఇప్పుడు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కొచ్చాం. ఈ విశ్వమంతా ఆ 8 రూపాలే అని చూడటం ఒక స్టెప్ అయితే, అసలైన మలుపు ఇక్కడే ఉంది. ఆ చూపుని బయటనుంచి మన లోపలికి తిప్పాలి. బయట ఉన్న బ్రహ్మాండానికి, మన లోపల ఉన్న పిండాండానికి, అంటే మన శరీరానికి మధ్య ఉన్న కనెక్షనేంటో ఇప్పుడు చూడబోతున్నాం. వేదాంతంలో ఒక గొప్ప మాట ఉంది, యథా బ్రహ్మాండే తథా పిండాండే. అంటే ఈ బ్రహ్మాండం దేంతో అయితే తయారయ్యిందో, మన శరీరమనే ఈ చిన్న ప్రపంచం కూడా అవే పదార్థాలతో తయారైంది. అంటే ఆ 8 రూపాలు కేవలం బయట ప్రపంచంలోనే కాదు, మన లోపల కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, బయట ఉన్న పంచభూతాలు మన శరీరంలో లేవా? ఉన్నాయి. మన ఎముకలు, కండరాలు భూమితత్వం కాదా? మన రక్తం, నీరు, జలతత్వం. మన బాడీలో ఉండే వేడి, మన జీర్ణశక్తి అగ్నితత్వం. మనం పీల్చే శ్వాస వాయుతత్వం. ఇక మన శరీరంలోని ఖాళీ ప్రదేశాలన్నీ ఆకాశతత్వం. చూసారా, పంచభూతాలు మనలోనే ఉన్నాయి. సరే, పంచభూతాలు అయ్యాయి, మరి సూర్యచంద్రులు? బయట సూర్యుడు ఎలాగైతే వెలుగుని, జ్ఞానాన్నిస్తాడో, మన లోపల మన బుద్ధి కూడా అంతే. ఇక బయట చంద్రుడు ఎలా అయితే ప్రశాంతంగా చల్లగా ఉంటాడో, మన మనస్సు కూడా దానికి ప్రతీక. సో 6-7 రూపాలు కూడా మనలోనే ఉన్నాయి. ఇక 8వ రూపం అన్నింటికన్నా ముఖ్యమైనది. అదే జీవుడు. ఈ శరీరం, మనస్సు, బుద్ధి వీటన్నింటినీ నేను అని అనుభవించే ఆ స్పృహ, ఆ చైతన్యమే జీవుడు. ఆ పశుపతి తత్వమే అది. సో 8 రూపాలు బయట ఉన్నాయి, అవే 8 రూపాలు మన లోపలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ సాధన యొక్క ముగింపు దశకు వచ్చాం. ఇది మనల్ని ఒకే ఒక్క ప్రశ్నకు దారితీస్తుంది. బయట ఉన్న ఈ 8 రూపాలు దైవస్వరూపం అని ఒప్పుకున్నాం. మన లోపల ఉన్న ఈ 8 రూపాలు కూడా అవే అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటంటే, ఈ 8 రూపాలు ఆ దైవం యొక్క శరీరమైతే, అవే 8 రూపాలు నేనైతే, అప్పుడు నేనెవరు? ఒక్క క్షణం ఆలోచించండి. ఈ విశ్వం మొత్తం దైవమైతే, ఆ విశ్వంతోనే తయారైన నేను ఎవరిని? సమాధానం ఒక అద్భుతమైన మహామంత్రం, శివోహం. శివః అహం అంటే నేను శివుణ్ణి. ఇక్కడ నేను అంటే ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, ఈ అహంకారం కాదు. ఆ విశ్వాన్ని నింపిన చైతన్యమే నేను. ఆ పరమాత్మే నేను. ఆ వేరు అనే భావన పూర్తిగా కరిగిపోయి అంతా ఒక్కటే అని తెలుసుకున్న స్థితి అది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచాన్ని చూసే మన దృష్టి మారితే మనల్ని మనం చూసుకునే దృష్టి కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. బయట ఉన్న ప్రతిదానిలో ఆ దైవాన్ని చూడటం మొదలుపెడితే మన లోపల ఉన్న దైవత్వం కూడా మనకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మనం వేరు, విశ్వం వేరు అనే భ్రమపోయి అంతా ఒక్కటే అనే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది. చివరగా ఒక ప్రశ్న, మన దృక్పథం మారినప్పుడు మనం చూసే సృష్టి కూడా నిజంగా మారుతుందా? లేకపోతే సృష్టి ఎప్పుడూ ఉన్నట్లే ఉంటుంది, కాని దానిని గ్రహించే మనమే పూర్తిగా మారిపోతామా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.